తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. సో అందరికి తెలిసిన విషయమే ఎస్వీఎస్ గోల్డ్ గురించి ఎన్నో కుటుంబాలని ఆదుకుంది. కస్టమర్స్కి గోల్డ్ గురించి ప్రాపర్గా ఎలా అమ్మాలో తెలియక దాని ప్యూరిటీ గురించి అవగాహన లేక చాలా వరకు లాస్ అయిపోతున్నారు. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని చాలా కంపెనీస్ వాళ్ళు కస్టమర్కి మేము ప్రాసెసింగ్ ఫీ లేకుండా చేస్తామని చెప్పి సంథింగ్ ఏదో మ్యాన్పులేట్ చేసి మీ గోల్డ్కి ఇంతే ప్యూరిటీ వస్తుంది, ఈ స్టోన్ వెయిట్ ఇంతే వస్తుంది అని చెప్పి లేనిపోనివన్నీ చెప్పి కస్టమర్ దగ్గర గోల్డ్ అనేది గ్రాప్ చేస్తున్నారు. ఆ ప్రాసెసింగ్ ఫీ లేకుండా వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేది కస్టమర్కి అర్థమయ్యేలా చెప్పాలని మేము ఇది బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆర్నమెంట్ రిలీజ్ అవ్వగానే ఫస్ట్ దాన్ని రాయి మీద గీసేసి ఫస్ట్ అక్కడ 1/2 గ్రామ్ పోయేటట్టు, లేదంటే దాన్ని ఆర్నమెంట్ తెంపేసి అంటే మీరు ఇంకెక్కడ అమ్ముకోవడానికి వీలు లేకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. సో మా దగ్గర మేము ఏం చేస్తామంటే ఆ ఆర్నమెంట్ని జస్ట్ మా దగ్గర జర్మన్ XRF టెక్నాలజీ మెషిన్ ఉంది, జిరాక్స్ మిషన్ టైప్లో. దాంట్లో ఆర్నమెంట్ పెట్టగానే వితిన్ 30 సెకండ్స్లో ఎంత ప్యూరిటీ ఉందో మనకు చెప్తుంది. గోల్డ్ ట్రాన్సాక్షన్ చేయాలంటే ఫస్ట్ మీ ప్యూరిటీని ఫస్ట్ ప్రాపర్గా తెలుసుకోండి. మీరు అమ్మాలి అనుకున్నప్పుడు ప్రాపర్ రిజిస్టర్డ్ కంపెనీస్ని అప్రోచ్ అవ్వండి. మీరు మా కంపెనీలో మాకు కాల్ చేయండి, మా దగ్గర ఎస్టిమేషన్ తీసుకోండి, దెన్ యూ కంపేర్ విత్ అదర్స్. హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ అంకర్ ప్రత్యూష. ఎస్వీఎస్ గోల్డ్ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు అనుకుంటాను. ఎందుకంటే మనకి అవసరం వచ్చినప్పుడు, ఇంకొకరి ముందు చేయి చాచాల్సి వచ్చినప్పుడు, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఎన్నో కుటుంబాలకు నేనున్నాను అంటూ అండగా నిలిచింది ఎస్వీఎస్ గోల్డ్. సో ఎస్వీఎస్ గోల్డ్ గురించి అందరికీ తెలిసిన విషయమే. తాకట్టులో ఉన్న బంగారాన్ని కూడా విడిపించి ఆ రోజు ఉన్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మనకు అందిస్తుంది. సో ఈ ప్రాసెస్ ఏంటి, దీని గురించి క్లియర్గా తెలుసుకుందాం. సో ఈరోజు మనతో పాటు ఎస్వీఎస్ గోల్డ్ నుంచి వినయ్ గారు మనతో పాటు ఉన్నారు. సో వినయ్ గారితో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. సో హాయ్ వినయ్ గారు, ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. సో అందరికి తెలిసిన విషయమే, ఎస్వీఎస్ గోల్డ్ గురించి ఎన్నో కుటుంబాలని ఆదుకుంది. సో అసలు ఇది ఎలా స్టార్ట్ అయిందండి? దీని వెనక ఏమైనా స్టోరీ కానీ ఏమైనా ఉందా? సో బేసికల్లీ ఏంటంటే మేము మార్కెట్లో జరుగుతున్న అన్ఆర్గనైజ్ బిజినెస్ గురించి బాగా స్టడీ చేసాం. ఇప్పటికీ చాలా విలేజెస్లో కస్టమర్స్కి గోల్డ్ గురించి ప్రాపర్గా ఎలా అమ్మాలో తెలియక దాని ప్యూరిటీ గురించి అవగాహన లేక, ఈవెన్ గవర్నమెంట్ BIS అని ఎంత ప్రమోట్ చేస్తున్నా దాని గురించి ప్రాపర్ నాలెడ్జ్ తెలియక, నాలెడ్జ్ లేక, సో కస్టమర్స్ ఏంటంటే చాలా వరకు లాస్ అయిపోతున్నారు. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని చాలా కంపెనీస్ వాళ్ళు కస్టమర్కి మేము ప్రాసెసింగ్ ఫీ లేకుండా చేస్తామని చెప్పి సంథింగ్ ఏదో మ్యాన్పులేట్ చేసి మీ గోల్డ్కి ఇంతే ప్యూరిటీ వస్తుంది, ఈ స్టోన్ వెయిట్ ఇంతే వస్తుంది అని చెప్పి లేనిపోనివన్నీ చెప్పి కస్టమర్ దగ్గర గోల్డ్ అనేది గ్రాప్ చేస్తున్నారు. సో జస్ట్ నేను మా కస్టమర్స్కి ఏం అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నామంటే, కస్టమర్ మీరు అవతల ఒక కంపెనీ వాళ్ళు ప్రాసెసింగ్ లేకుండా ఎందుకు చేస్తారు, వై విల్ సమ్వన్ డూ? ఎందుకంటే వాళ్ళకి ఏదైనా బిజినెస్ చేస్తున్నారంటే దాంట్లో ప్రాఫిట్ లేకుండా చేయరు, వాళ్ళకి మిగిలిన మార్జినే ప్రాసెసింగ్ ఫీ. ఆ ప్రాసెసింగ్ ఫీ లేకుండా వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేది కస్టమర్కి అర్థమయ్యేలా చెప్పాలనే మేము ఇది బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు మీరు కూడా ప్రాసెసింగ్ ఫీజు లేదు, ఎలాంటి చార్జెస్ లేవు అని విన్నాము. సో మేము ప్రాసెసింగ్ ఫీ అయితే ఛార్జ్ చేస్తాము. సో ప్రాసెసింగ్ ఫీ లేకుండా చేసి మేము కూడా సర్వైవ్ అవ్వలేము. ఈవెన్ వీ డూ హ్యావ్ ఎంప్లాయీస్, వీ డూ హ్యావ్ స్టాఫ్, బట్ వీ డోంట్ చార్జ్ ఎనీ హిడెన్ చార్జెస్. లెట్ అస్ సే మనం గోల్డ్ కొనేటప్పుడు వేస్టేజ్ పే చేస్తాం. మీకు తెలుసు, గోల్డ్ కొనేటప్పుడు వేస్టేజ్ అవన్నీ మేకింగ్ చార్జెస్ అవన్నీ పే చేస్తాం. కానీ అమ్మేటప్పుడు కూడా కొన్ని కంపెనీస్ వేస్టేజ్ తీసేస్తాయి, ఇంత వేస్టేజ్ పోతుంది అని. నాకు అది ఇప్పటికే అర్థం కాదు, గోల్డ్ అమ్మితే వేస్టేజ్ ఎందుకు పోతుంది అనేది నాకు ఇప్పటికే అర్థం కాదు. నేను 10 గ్రామ్స్ చైన్ తీసుకొచ్చారు, మీరు 10 గ్రామ్స్ మెల్టింగ్ చేస్తే 10 గ్రామ్స్ వస్తుంది. దాంట్లో ఏమన్నా మనం యూజ్ చేసినప్పుడు ఏదైనా డస్ట్ వేసుకున్నప్పుడు సోప్స్ ఏమన్నా ఉంటే ఆ డస్ట్ ఎవాపరేట్ అవుతుంది తప్పితే గోల్డ్ యాసిటీస్ ఉంటుంది. ఇది వాటర్ కాదు కదా వేడి చేస్తే ఎవాపరేట్ అయిపోవడానికి, మెటల్. సో దాంట్లో ఎందుకు వేస్టేజ్ పోతుంది నాకు అర్థం కాదు. సో ఇప్పుడు అది 916 ఉంటే మనం ఆబ్వియస్లీ 916కే పేమెంట్ చేస్తాం, ఆ వేస్టేజ్ ఎందుకు మైనస్ చేస్తారని నాకు ఇప్పటికీ క్వశ్చన్. అంటే మీరు జస్ట్ ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది కానీ అది కూడా ఎంత వేయాలి, మినిమల్ ఉంటుంది. కస్టమర్కి ఎలా అంటే ఈ ప్రాసెసింగ్ ఫీ అనేది నథింగ్, ఎందుకంటే వాళ్ళకి మేము ఇచ్చే మార్కెట్ రేట్ కానీ మేము వాళ్ళకి ప్రాపర్గా స్టోన్ వెయిట్ మేము రఫ్ చెప్పాం. మేము లెటర్స్ నల్ల పూసలు తీసుకొచ్చారు, బ్లాక్ బీడ్స్ తీసుకొచ్చినప్పుడు మార్కెట్లో ఇది 5 గ్రామ్స్ పోతుంది, 8 గ్రామ్స్ పోతుంది అని చెప్తారు. మేము అలా కాదు, మీ ముందే స్టోన్స్ ఇస్తాము. స్టోన్ నేను ఎందుకు చెప్పాలి రఫ్గా? వెన్ వీఆర్ ఈ 21st సెంచరీలో కూడా నేను ఇంకా కళ్ళతో చూసి గోల్డ్ కలర్ చూసి ప్యూరిటీ చెప్తాను, స్టోన్ సైజ్ చూసి వెయిట్ చెప్తాను. సో మేము ఏంటంటే మేము అన్ని ప్రాక్టికల్ గా చేస్తాం.
మనం ఈ జనరేషన్లో ఉన్నాం కాబట్టి ఏదైనా ప్రాక్టికల్గానే చేయాలి. సో మేము కస్టమర్కి ఏంటంటే కస్టమర్ కళ్ళ ముందే స్టోన్స్ తీస్తాం. ఓకే. ఓకే. సో, అంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? స్టార్టింగ్ ఇప్పుడు ఒక కస్టమర్ మీ దగ్గరకొచ్చి, నేను ఇది అమ్మదలుచుకున్నాను. నా తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించండి అని మీ దగ్గరకొస్తారు కదా! సో, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకసారి ఏ టు జెడ్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? ఎలా ఉంటుంది ఈ ప్రాసెస్ అనేది? సో మనం ఏంటంటే కస్టమర్కి 2 కైండ్ ఆఫ్ సర్వీసెస్ ఇస్తాం. ఓకే. ఫస్ట్ ఏంటంటే కస్టమర్ దగ్గర డైరెక్ట్ తన దగ్గర ఆర్నమెంట్ ఉంటే ఆ గోల్డ్ తీసుకొని మా స్టోర్‌కొస్తారు. హ్మ్. అప్పుడు మనం ఏం చేస్తామంటే గోల్డ్‌ని కస్టమర్ కళ్ళ ముందే ఫస్ట్ వెయిట్ చెక్ చేస్తాము. హుహు. ప్యూరిటీ చెక్ చేస్తాం. ఓకే. చెక్ చేసి మీకు ఇంత అమౌంట్ వస్తుంది అని చెప్తాము. హ్మ్. కస్టమర్ ఓకే అనుకున్న తర్వాత మా ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని కస్టమర్ కళ్ళ ముందే గోల్డ్ మెల్టింగ్ చేస్తాము. ఓహ్! వై వి మెల్ట్ బికాజ్ అసలు యాక్చువల్లీ ఆర్నమెంట్‌లో ఎంత ప్యూరిటీ ఉందని పర్ఫెక్ట్‌గా తెలియడానికి. ఓకే. కొన్ని సార్లు ఏమవుతుందంటే కస్టమర్స్ ఫేక్ గోల్డ్ తీసుకురావడం ఇట్లాంటివి జరుగుతది. కొంతమంది ఉంటారు కదా మార్కెట్‌లో కామన్ అది. టెస్ట్ చేయడం కోసం. యెస్. ఆబ్వియస్‌లీ దానికోసమే మెల్టింగ్ చేస్తాం. హ్మ్. ఆ హ్మ్. మెల్టింగ్ చేస్తే దానివల్ల ఏదో జరిగిపోతుంది అని అపోహ మేము కస్టమర్‌కి లేకుండా చేసి హ్మ్. కస్టమర్ కళ్ళ ముందే గోల్డ్ అనేది మెల్టింగ్ చేస్తాం. ఓకే. మెల్టింగ్ చేసిన తర్వాత వచ్చిన ప్యూరిటీనే మేము కస్టమర్‌కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఓకే. సెకండ్ సర్వీస్ వచ్చేసి తాకట్టు బంగారం విడిపించడం. హ్మ్. రిలీజింగ్ ప్లెడ్జ్ గోల్డ్. సో హ్మ్. అక్కడేం చేస్తామంటే కస్టమర్ ప్లెడ్జ్ టికెట్ ఫస్ట్ చెక్ చేసి హ్మ్. లోన్ ఎప్పుడు పెట్టారు? హ్మ్. దాని ప్రిన్సిపల్ అమౌంట్ ఎంతుంది? హుహు. దానికి ఇంట్రెస్ట్ ఎంతుందో చెక్ చేసుకొని కస్టమర్‌కి మేము ఒక ఎస్టిమేటెడ్ వాల్యూ ఇస్తాం. హ్మ్. సో ఇక్కడ డైరెక్ట్ గోల్డ్ వచ్చినప్పుడు ఏంటి మా దగ్గర మెషిన్ ఉంటుంది కాబట్టి అది ఎంత ప్యూరిటీ ఉందో మీకు చెప్పేస్తాను. మీకు ఇంత అమౌంట్ వస్తుంది. ఓకే. ప్లస్ ఆర్ మైనస్ ఇంత అని చెప్పి మీకు రఫ్ ఫిగర్ చెప్తాను. హ్మ్. కానీ తాకట్టులో ఉన్న కేసులో అది ఎంత ప్యూరిటీ ఉందో నాకు తెలీదు, మీకు మీకు తెలీదు. అవును. మేబీ కస్టమర్ మీకు తెలిసేమో గానీ నాకైతే తెలీదు గదా! హ్మ్. సో హ్మ్. మేము కస్టమర్స్‌కి ఏంటంటే డిఫరెంట్ ఎస్టిమేషన్స్ ఇస్తాము. హ్మ్. ఇంత ప్యూరిటీ ఉంది ఇంతొస్తుంది, ఇంత ప్యూరిటీ ఉంది ఇంతొస్తుందని మల్టిపుల్ ఎస్టిమేషన్స్ ఇస్తాం. హ్మ్. మేము మా ఎగ్జిక్యూటివ్‌ని కస్టమర్‌తో పాటు పంపించి ప్రాపర్ వాలిడేషన్ అయిన తర్వాత ఆ గోల్డ్ తీసుకొని మా స్టోర్‌కొస్తారు రిలీజ్ అయిన తర్వాత. హ్మ్. అండ్ మోర్ ఓవర్ మనం ఎప్పుడైనా అకౌంట్ ట్రాన్స్‌ఫరే చేస్తాం కస్టమర్‌కి. ఓకే. ఆ ప్లెడ్జ్ అమౌంట్ ప్రిన్సిపల్ విత్ ఇంట్రెస్ట్ మనం అకౌంట్ ట్రాన్స్‌ఫరే చేసి ఆ గోల్డ్ రిలీజ్ చేసుకొని మా స్టోర్‌కొచ్చిన తర్వాత అప్పుడు ప్యూరిటీ చెక్ చేసి ఎగ్జాక్ట్ వాల్యూ అనేది కస్టమర్‌కి చెప్పడం జరుగుతుంది. దెన్ ఓకే. అగైన్ ప్రాసెస్ సింపుల్. ఒకవేళ స్టోన్స్ ఉంటే స్టోన్స్ ఇస్తాము. హ్మ్. స్టోన్స్ లేకపోతే డైరెక్ట్ మెల్టింగ్ చేసేసి ఆ వెయిట్ చెక్ చేసి కస్టమర్‌కి రిమైనింగ్ అమౌంట్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేస్తాం. ఓకే. అంటే ఈ ప్రాసెస్ అంతా వినిన తర్వాత ఏంటంటే, ఇంకో కస్టమర్ మళ్ళీ ఒకవేళ ఫ్యూచర్‌లో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే, మళ్ళీ అవసరం వస్తే, మళ్ళీ తప్పకుండా ఎస్‌విఎస్ గోల్డే గుర్తొస్తుందనమాట. డెఫినైట్‌లీ మా దగ్గర ఉన్న కస్టమర్ బేస్‌లో 40% కస్టమర్స్ రిపీటెడ్ కస్టమర్సే ఉన్నారు. హుహు. హ్మ్. సో వాళ్ళెప్పుడో ప్లెడ్జ్ పెట్టేసి అది ఏం చేయాలో తెలియక, హ్మ్. వాళ్ళు దానికి ఇంట్రెస్ట్ పే చేయలేక ఇబ్బంది పడుతున్న కస్టమర్స్ మా దగ్గర రిపీటెడ్‌గా ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు. ఓకే. సో, ఇందాక మీరొక మాటన్నారు. అంటే సంథింగ్ ఇది మనం తీసుకొస్తున్న నగేదైతే ఉందో, దాన్ని బ్యూటీ చెకింగ్ విషయంలో సమ్ మిషన్ యూజ్ చేస్తామని. కానీ బయట మార్కెట్‌లో ఏంటంటే, మనం పక్క గల్లీలో ఒక గల్లీలో వెళ్ళినప్పుడు ఏంటంటే, మన ఆర్నమెంట్‌ని వాళ్ళు డామేజ్ చేస్తూ ఉంటారు. ఎంత ఉంది అని చెక్ చేయడంలో, ఇది ప్యూరా? కాదా? అని. సో, రైట్. మీరే విధంగా చెక్ చేస్తున్నారు? ఆ మిషన్ ఏంటి? ఎలా ఉంటుంది? సో, చెప్తారా? బేసికల్‌గా ఏంటంటే మీరన్నట్టు బయట మార్కెట్‌లో ఎలా ఉంటుందంటే, బయట చాలామంది ఈరోజు రేపు గోల్డ్ కొంటాము, చేస్తామని చాలా కంపెనీస్ వస్తున్నాయి. హ్మ్. మీరు హ్మ్. రోడ్డు మీద చూస్తే ఎక్కడ పడితే అక్కడ పేపర్‌లు అంటించేస్తారు. వాళ్ళొక కంపెనీ పేరు ఉండదు, రిజిస్టర్డ్ ఆఫీస్ ఉండదు. హ్మ్. సో, వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఇలాగే చేసేసి కస్టమర్ మ్యానిపులేట్ చేసి ఫస్ట్ ఆర్నమెంట్ రిలీజ్ అవ్వగానే ఫస్ట్ దాన్ని రాయి మీద గీసేసి ఫస్ట్ అక్కడో హాఫ్ గ్రామ్ పోయేటట్టు లేదంటే అవును. దాని మీద ఆర్నమెంట్ తెంపేసి హ్మ్. అంటే మీరు ఇంకెక్కడ అమ్ముకోవడానికి వీలు లేకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. హ్మ్. సో, మా దగ్గర మేము ఏం చేస్తామంటే ఆ ఆర్నమెంట్‌ని జస్ట్ మా దగ్గర జర్మన్ ఎక్స్ఆర్ఎఫ్ టెక్నాలజీ మెషిన్ ఉంది. ఓకే. జస్ట్ సింపుల్‌గా ఏంటంటే మనం ఆ మెషిన్‌ని జస్ట్ జిరాక్స్ మెషిన్ టైప్‌లో దాంట్లో ఆర్నమెంట్ పెట్టంగానే వితిన్ 30 సెకండ్స్‌లో అది ఎంత ప్యూరిటీ ఉంటుందో మనకు చెప్తుంది. హ్మ్. హ్మ్. సో, ఆ ప్యూరిటీ చెక్ చేసి కస్టమర్‌కి మేము క్లియర్‌గా చెప్తాం. సార్ ఈ ఆర్నమెంట్ ఇంత ప్యూరిటీ ఉంది. హుక్ మీద ఇంత ప్యూరిటీ ఉంది. చైన్ మీద ఇంత ప్యూరిటీ ఉంది. హ్మ్. సో, దాన్ని బట్టి కస్టమర్‌కి ఒక అవేర్‌నెస్ క్రియేట్ చేస్తాం. ఓకే. ఓకే. నేను కొన్న గోల్డ్ ఇంత ప్యూరిటీ ఉంది అని చెప్పి. హ్మ్. హ్మ్. అంటే స్టార్టింగ్‌లో ఆర్నమెంట్‌కి చూస్తారు కదా! అదెంత వెయిట్ ఉందని చూస్తారు. సో, వెయిట్‌ని బట్టి ఒక అమౌంట్ మన మైండ్‌లో వస్తుంది. మీరు కూడా అదే ఇస్తూ ఉంటారు. దాని తర్వాత మెల్ట్ చేసిన తర్వాత కూడా కొంచెం వెయిట్‌లో ఏమైనా డిఫరెన్స్ కానీ, ప్యూరిటీ డిఫరెన్స్ వచ్చినప్పుడు ప్రైస్ కూడా చేంజ్ అవుతుందా? సో, వెయిట్‌లో అనేది ఎప్పుడు చేంజ్ ఉండదు. హుహు. వెయిట్‌లో అనేది ఎప్పుడు చేంజ్ ఉండదు. మా మ్యాక్స్ టు మ్యాక్స్ మిల్లీస్‌లో డిఫరెన్స్ వస్తుంది. అది కూడా ఎందుకంటే మనం ఫస్ట్ వెయిట్ చెక్ చేసినప్పుడు ఆ చైన్ యూజ్ చేసి దాంట్లో డస్ట్ అనేది ఫార్మ్ అవుతుంది. అవును. హ్మ్. రైట్? అదొక హ్మ్. 100 మిల్లీ అలా ఉంటుంది. హ్మ్. హ్మ్. మనం మెల్టింగ్ చేసినప్పుడు ఏమవుతుంది? ఆ డస్ట్ అనేది పోతుంది. ఓకే. సో, అప్పుడు మీకు అక్కడ ఒక కొంచెం 100 మిల్లీ డిఫరెన్స్ వస్తుంది అంతే. విచ్ హ్మ్. మేక్స్ మనకి ఎంత కాదనుకున్నా ఒక రూ. 500 డిఫరెన్స్ వస్తుంది. హ్మ్. అండ్ ప్యూరిటీ అంటారా? మీరు కొన్న షాప్ గనుక జెన్యూన్ అయితే హ్మ్. మీకు ఎగ్జాక్ట్ అదే ప్యూరిటీ వస్తుంది. దట్ డిపెండ్స్ ఆన్ ద ఆర్నమెంట్. ఓకే. మెల్టింగ్ చేయడం వల్ల ప్యూరిటీ అనేది తగ్గదు. ఓకే. ఇట్ డిపెండ్స్ ఆన్ ఆర్నమెంట్. హ్మ్. నేను బాగా కోటింగ్ తీసుకొని గోల్డ్‌ని తీసుకొచ్చి ప్యూరిటీ చెక్ చేస్తే అది 916 చూపిస్తుంది. బట్ మెల్ట్ చేస్తే దాంట్లో ఉన్న కాపరే బయటకొస్తుంది. సో, అవును. మెల్టింగ్ చేయడం వల్ల ప్యూరిటీ అనేది ఎప్పుడూ తగ్గిపోదు. ఓకే.
సో ఆ ఫస్ట్ ఆ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం మేము కస్టమర్కి. సో ఇప్పుడు ఆర్నమెంట్ విషయంకి వచ్చింది కాబట్టి, సో ఎలాంటి ఫామ్‌లో ఉన్న ఆర్నమెంట్స్‌ని మీరు తీసుకుంటారు సార్? లైక్ ఇప్పుడు కొంతమంది ఏంటంటే 22 క్యారెట్స్ తీసుకుంటాం, లేదంటే 24 క్యారెట్స్ తీసుకుంటాం అని అంటుంటారు. సో మీరేంటి 18 క్యారెట్స్ కూడా తీసుకుంటారా? లేదంటే ఈ టైప్ ఆఫ్ ఉన్న ఈ ఫామ్‌లో ఉన్న ఆర్నమెంట్‌ని తీసుకుంటాం. ఇంకొంతమంది నల్ల పూసలు ఉంటాయి, కొన్ని ముత్యాలు ఉంటాయి. సో ఎలాంటి ఫామ్‌లో ఉన్నవి తీసుకుంటారా? ఎలాంటి ఫామ్‌లో ఉన్న ఆర్నమెంట్స్ అయినా తీసుకుంటాం. మేబీ 18 క్యారెట్, 17 క్యారెట్ ఏదైనా గానివ్వండి, 22 క్యారెట్, ఈవెన్ 24 క్యారెట్ బిస్కెట్స్ తీసుకొచ్చినా, ఓకే. అలాంటివైనా కూడా తీసుకుంటాం. ఏ ఆర్నమెంట్ అయినా మన ప్రాసెస్ సిమిలర్‌గా ఉంటుంది. స్టోన్స్ ఉంటే స్టోన్స్ తీసేస్తాము. దాని తర్వాత మెల్టింగ్ చేస్తాము. మెల్టింగ్ చేసిన తర్వాత వచ్చిన ఫైనల్ వెయిట్‌కే పేమెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే. సో ఇందాక మీరు చెప్తుంటే ప్రాసెస్ విషయంలో ప్రాసెస్ చెప్పారు గదా! సో మనీ కూడా ఎలా ఇస్తామన్నది కూడా చెప్పారు. అందులో ఏంటంటే ఓన్లీ ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ మాత్రమే అని నేను విన్నా. సో అంటే క్యాష్ ఇవ్వరా? క్యాష్ ఎందుకివ్వరు? సో బేసికల్లీ గవర్నమెంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్‌ని చాలా వరకు అవాయిడ్ చేస్తుంది. హుహు. ఇప్పుడు మనం క్యాష్ తీసుకొని ఇంత సర్టెన్ అమౌంట్ కంటే బయట తీసుకెళ్తే ఈవెన్ చెకింగ్‌లో కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు, రైట్? అవును. సో ఒక కంపెనీ వాళ్ళు మీకు క్యాష్ ఇచ్చి ఆ గోల్డ్ కొంటున్నారు అంటే హ్మ్. దట్ ఈస్ కంప్లీట్‌లీ అనార్గనైజ్డ్. హ్మ్. హ్మ్. దట్ ఈస్ ఏదో కంప్లీట్ ఉంది. అనార్గనైజ్డ్. ఏదో ఆబ్వియస్లీ ప్రాబ్లమ్. ఏదో ఉంది దాంట్లో. హ్మ్. సో వాళ్ళు మీకు వాళ్ళకి ట్రాన్సాక్షన్ జరిగిందన్న విషయాన్ని హైడ్ చేస్తున్నారు. హ్మ్. హ్మ్. మీరు రేపటి రోజు నా డబ్బులు నా గోల్డ్ నేను అమ్ముకొని డబ్బులు తెచ్చుకున్నాను అని కూడా మీరు బయట చెప్పుకోలేరు హ్మ్. దానివల్ల. హ్మ్. సో మేమేంటంటే ప్రాపర్ కస్టమర్‌కి బిల్ ఇస్తాం. ఓకే. లెట్ అస్ సే మీ చాలా ఏళ్ల నుంచి మీ ఇంట్లో గోల్డ్ ఉంది. హ్మ్. మీ చాలా జనరేషన్స్ నుంచి లెట్ అస్ సే ఓ హాఫ్ కేజీ ఉంది. హ్మ్. ఆబ్వియస్లీ ఉంటది. ఉమెన్ అన్నాక కొంచెం గోల్డ్ ఉంటది. జాయింట్ ఫ్యామిలీ అయితే ఇంకెక్కువ ఉంటుంది. హ్మ్. సో ఆ గోల్డ్‌ని సేల్ చేసినప్పుడు ఆబ్వియస్లీ 50, 70 లాక్స్ వస్తాయి. హ్మ్. ఆ 50, 70 లాక్స్ మీరు ఎలా క్యారీ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్? కరెక్ట్. మీరు దాన్ని హ్మ్. బ్యాగ్‌లో తీసుకొని రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఎక్కడిది మనీ అని ఎవరైనా మిమ్మల్ని క్వెషన్ చేస్తే ఈవెన్ దాన్ని మీరు అకౌంట్‌లో ఏసుకోవాలన్నా, చేయాలన్నా హ్మ్. బ్యాంక్స్ కూడా అంత అమౌంట్ తీసుకోవు. హ్మ్. హ్మ్. దే విల్ డెఫినైట్లీ క్వెషన్ యూ. ఓకే. సో సో మేమేంటంటే మేము డైరెక్ట్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసి మీకు అక్నాలెడ్జ్‌మెంట్ ఇస్తాం. యెస్, మేము పలానా కస్టమర్ దగ్గర ఇంత గోల్డ్ పర్చేస్ చేశాము. హ్మ్. మేమే కస్టమర్ అకౌంట్‌లో ఇంత అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేశాము. హ్మ్. దట్ టూ కంపెనీ అకౌంట్ నుంచే ట్రాన్స్‌ఫర్ అవుతుంది. హ్మ్. ఓకే. సో చాలామంది ఏంటంటే ఇదివరకు కూడా ఎస్‌విఎస్ గోల్డ్ గురించి అందరికి తెలిసిందే. చాలా రీల్స్ చూస్తూ ఉంటారు. చాలా ఇంటర్వ్యూస్ కూడా చూస్తున్నారు ఇవన్నీ కూడా. బట్ అందరూ రెగ్యులర్‌గా అడుగుతున్న క్వెషన్ ఏంటంటే, అసలు ఏంటి వీళ్ళు డైరెక్ట్‌గా బంగారాన్ని అమ్మేసుకోండి అని చెప్తున్నారు. మేమేదో డబ్బుల కోసం తాకట్టులో పెడుతుంటే అమ్మేయమని చెప్తున్నారేంటి? అని చాలామంది క్వెషన్ రైజ్ చేస్తున్నారు. సో వాళ్ళకేమైనా క్లారిటీ ఇవ్వదలుచుకున్నారా మీరు? సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, కస్టమర్స్ అమ్మేసుకోండి. సో మేమేదో గోల్డ్ కొనే కంపెనీ కాబట్టి అమ్మేసుకోండి, అమ్మేసుకోండి అని చెప్తున్నామనేది కాదు మా ఇంటెన్షన్. హ్మ్. మా ఇంటెన్షన్ ఏందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గోల్డ్ తాకట్టు పెట్టినా, అమ్మినా హ్మ్. ఫస్ట్ మన నీడ్‌ని మనకి హ్మ్. దేనికోసం అది చేస్తున్నామనేది ఫస్ట్ ఇంపార్టెంట్. హ్మ్. మనం ఆల్రెడీ గోల్డ్ చాలా ఫైనాన్షియల్ నీడ్‌లో ఉండి, ఇంక మనకి ఇంకెక్కడ రూపాయి ఎక్కడ సోర్స్ లేదు. హ్మ్. ఇంక మనకి ఆర్నమెంట్ సేల్ చేయడం తప్పితే తాకట్టు పెట్టడం తప్పితే వేరే ఆప్షన్ లేదు. హ్మ్. ప్లస్ ఏంటంటే ఆ గోల్డ్ లోన్‌లో పెడితే ఈరోజు కాకపోతే ఎప్పటికైనా విడిపించుకోవచ్చులే అనే ఒక ట్రాన్స్‌లో దాన్ని తాకట్టు పెడతాం. అవును. రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది హ్మ్. మనం చేసేది. హ్మ్. గోల్డ్ తాకట్టు పెడతాము. వాళ్ళు ఫుల్ అమౌంట్ ఇయ్యరు. ఆ హ్మ్. గోల్డ్‌లో 70% వెయిట్‌కి మళ్ళీ గోల్డ్ అమౌంట్‌లో కూడా ఒక 70% అమౌంటే ఇస్తారు. అవును. రైట్? హ్మ్. సో వాళ్ళు అలా ఇస్తారు. ఇచ్చినప్పుడు మీ ఆ టైంకి మీ నీడ్ ఫుల్‌ఫిల్ అయిందో లేదో సెకండరీ. బట్ మీరు ఆల్రెడీ ఒక డెప్ట్‌లో ఉన్నారు. హ్మ్. మీరు ఒక దగ్గర ఫైనాన్షియల్ కమిట్మెంట్‌లో ఉండి గోల్డ్ తాకట్టు పెడుతున్నారు. జస్ట్ మీరు దాని నుంచి డైవర్ట్ అవుతున్నారు అంతే. హ్మ్. మీకు సొల్యూషన్ రావట్లేదు. యూ ఆర్ చేంజింగ్ ద ఆప్షన్. హ్మ్. మీరు ఒక దగ్గర నుంచి ఒక దగ్గర మీకు కట్టాల్సిన డబ్బులు ఇంకో దగ్గర అప్పుగా పెట్టుకుంటున్నారు. హ్మ్. హ్మ్. సో దానివల్ల మీకు బర్డెన్ ఇక్కడ ఇంకా మళ్ళీ ఇంట్రెస్ట్ పడుతుంది. అవును. మీరు టైం కట్టకపోతే ఆ ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. హ్మ్. పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి గోల్డ్ ఆబ్వియస్లీ ఒక ఒక్కొక్కసారి. సర్టెన్ టైం తర్వాత వాళ్ళు దాన్ని ఆక్షన్‌కి పంపించేస్తారు. హ్మ్. మీకు ఆర్నమెంటే పోతుంది. సో మేము ఆ కస్టమర్‌కి ఏం చెప్తామంటే, మీకు అర్జెంట్‌గా ఒక లెట్ అస్ సే ఒక 10 గ్రామ్స్ చైన్ ఉంది మీ దగ్గర. హ్మ్. దాని వర్త్ ఒక 1,40,000 అనుకుందాం. హ్మ్. మీకు రిక్వైర్మెంట్ రూ. 1,00,000 ఉంది. దాన్ని రూ. 1,00,000 తాకట్టు పెడతారు. ఎగ్జాంపుల్. హ్మ్. 1,00,000 తాకట్టు పెడతారు. దాన్ని మళ్ళీ ఇంట్రెస్ట్ కడితే మీకు మళ్ళీ 1,20,000 అవుతుందది. ఆ! అదే మీరు దాన్ని అమ్మేస్తే మీకు 1,40,000 వస్తుంది. హ్మ్. రూ. 1,00,000 మీ నీడ్ తీరిపోతుంది. మీరు ఇంకెక్కడ అప్పు ఉండరు. మీ హ్మ్. దగ్గర అడిషనల్‌గా 40,000, 50,000 ఉంటాయి. హ్మ్. మళ్ళీ అది పెట్టి ఇంకో రింగ్ కొనుక్కోండి. మీ దగ్గర ఆబ్వియస్లీ ఇంకొక ఆర్నమెంట్ ఉంటుంది. హ్మ్. హ్మ్. సో, డబ్బులు సెట్టినప్పుడు ఇంకొకటి తీసుకోవచ్చు. ఆబ్వియస్లీ. హ్మ్. అంతేగాని ఆల్రెడీ మనం ఫైనాన్షియల్ స్ట్రెస్‌లో ఉండి, ఇంకొక ఫైనాన్షియల్ స్ట్రెస్‌లోకెళ్ళడం అనేది హ్మ్. దాంట్లో ఏమీ వర్త్ లేదు. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అండి నిజంగానే. సో, ఇప్పుడేంటంటే చాలామంది ఈ గోల్డ్ అనే విషయం అందరి లైఫ్‌లో అంత ఈజీ కాదు. అంటే బంగారాన్ని ఎంత ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ అనుకున్నప్పుడు, ఆ అమ్మడం అనేది చాలా క్రిటికల్ సిట్యుయేషన్ అందరికీ గూడా. సో, ప్రాసెస్ ఎలా ఉంటుంది? వీళ్ళని ట్రస్ట్ చేయొచ్చా? నా ప్యూరిటీ తగ్గట్టు నాకు అమౌంట్ ఒస్తుందా? అసలు ఏంటి అనేది కూడా ప్రతి ఒక్కరికి ఉండే డౌట్. సో, మీరే విధంగా ఒక కస్టమర్‌కి ట్రస్ట్ ఇస్తున్నారు? సో, మేమిక్కడ ట్రస్ట్‌తో పాటు మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్‌కి అవేర్‌నెస్ ఇయ్యాలనుకుంటున్నాం.
వావ్! సో వీ వాంట్ టు బి ఎ ట్రెండ్ సెటర్ ఇన్ ద మార్కెట్. హుహు. సో బిజినెస్ ఆబ్వియస్లీ బిజినెస్ కావాలి, మాకు ట్రాన్సాక్షన్స్ అవ్వాలి. హ్మ్. మేము కస్టమర్కి ఏంటంటే ఫస్ట్ గైడెన్స్ ఇస్తున్నాం. హ్మ్. సో మీరు గోల్డ్ ట్రాన్సాక్షన్ చేయాలంటే ఫస్ట్ మీ ప్యూరిటీని ఫస్ట్ ప్రాపర్గా తెలుసుకోండి. హ్మ్. వాళ్ళని మీరు ఎక్కడన్నా గోల్డ్ అమ్మడానికి వెళ్తున్నారు మా దగ్గరనే కదా, నేను జనరల్గా కస్టమర్కి ఇచ్చే గైడెన్స్ ఏంటంటే హ్మ్. చెస్ ఆబ్వియస్లీ మనం గోల్డ్ కొనడానికి వెళ్ళినా 4 షాపులు తిరుగుతాం. హ్మ్. హ్మ్. అవును. 4 షాపులు తిరిగి మనకి ఎక్కడ బెస్ట్ వస్తుంది అనుకుంటే అదే అవును. తీసుకుంటాం. హ్మ్. ఒకవేళ ప్లెయిన్ చైన్ అయినా బెస్ట్ ఎక్కడ వస్తే అక్కడ తీసుకుంటాం. ఇన్ ద సిమిలర్ వే మీరు అమ్మాలి అనుకున్నప్పుడు ప్రాపర్ రిజిస్టర్డ్ కంపెనీస్ని అప్రోచ్ అవ్వండి. హ్మ్. రిజిస్టర్ కంపెనీస్ అప్రోచ్ అవ్వండి. ఓకే. మీరు మా కంపెనీలో మాకు కాల్ చేయండి, మా దగ్గర ఎస్టిమేషన్ తీసుకోండి. హ్మ్. దెన్ యూ కంపేర్ విత్ అదర్స్. హ్మ్. హ్మ్. మేము ప్యూరిటీ ఎలా చెక్ చేస్తున్నాం, మేము ప్రాపర్గా మేము ఆర్నమెంట్ డ్యామేజ్ చేయట్లేదు, హ్మ్. మేము స్టోన్ వెయిట్ రఫ్గా చెప్పాము. ఓకే. ఇప్పుడు కొన్ని కంపెనీస్ మీకు చెప్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. హుహు. మీరు లెటర్స్ ఒక రింగ్ తీసుకుని వెళ్తారు, దాంట్లో స్టోన్ ఉంటుంది. హ్మ్. వాళ్ళు ఆ స్టాఫ్ ఏం చేస్తారంటే ఆ ఫోటో ఆర్నమెంట్ ఫోటో తీసి సమ్వేర్ వాళ్ళ హెడ్ ఆఫీస్కి పంపిస్తారు. అవును. వాళ్ళు అక్కడి నుంచి చెప్తారు ఈ స్టోన్ ఇంత వెయిట్ ఉంటుందని. అసలు కొన్ని కొన్ని అయితే కస్టమర్స్ మా దగ్గరకు వచ్చి కళ్ళతోనే చూసేస్తారా? వాళ్ళు చెప్పేస్తారా? ఫోటో చూసి చెప్తారు, కళ్ళతో హ్మ్. కాదు. హ్మ్. హ్మ్. వీళ్ళు అక్కడ హెడ్ ఆఫీస్ వాళ్ళకి పంపిస్తే వాళ్ళు ఆ ఫోటో చూసి ఓ ఈ స్టోన్ వెయిట్ ఇంత ఉంటుంది అయితే వీళ్ళు మనకు బ్లంట్గా చెప్పేస్తారు హ్మ్. ఈ స్టోన్ ఇంత గ్రామ్స్ పోతుంది అని చెప్పి. హ్మ్. హ్మ్. ఆ కస్టమర్స్ అలాంటి ఒక దగ్గర ట్రాన్సాక్షన్ చేసి మళ్ళీ మా దగ్గరకు వచ్చి చేసి హ్మ్. హ్యాపీనెస్ తోటి వెళ్ళిన కస్టమర్స్ ఉన్నారు. సార్ మేము చాలా థ్యాంక్ యూ సార్, మేము అనుకున్న దానికంటే ఒక సర్టన్ అమౌంట్ ఎక్కువ వచ్చింది మీ దగ్గర. హ్మ్. సో మన దగ్గర గెస్ వర్క్ అనేది ఉండదు. మనం ఓకే. కస్టమర్కి ఏంటంటే ప్రాపర్గా ప్యూరిటీ చెక్ చేసి హ్మ్. ఆర్నమెంట్ డ్యామేజ్ అవ్వకుండా కస్టమర్కి ఇంత వస్తుంది హ్మ్. అని చెప్పిన తర్వాత ఇఫ్ వాంట్ కస్టమర్ ఇంకో 2-3 ప్లేస్లో ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఓకే. మేము ఎస్టిమేషన్ ప్రాపర్గా రాసిస్తాం కస్టమర్కి ఇంత ఇంత అమౌంట్ వస్తుంది అని. హ్మ్. సో, అంటే ఏదో వాళ్ళొచ్చారు, మేమిచ్చేసాం, ప్రాసెస్ అయిపోయింది, డబ్బులిచ్చేసాం కదా! వీళ్ళకి మాకింక సంబంధం లేదు అన్నట్లుంటారా? లేదంటే ఆఫ్టర్ దట్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తారా కస్టమర్‌తోని ఏమైనా ప్రాబ్లమ్స్ ఆబ్వియస్లీ వస్తే? మేము కస్టమర్కి ఈవెన్ మా దగ్గరకు వచ్చిన కస్టమర్స్ కూడా చాలా మందికి వాళ్ళు ఒకవేళ ఎప్పుడన్నా 916 ఆర్నమెంట్ తెచ్చుకున్నారు, కాకపోతే అది మెల్టింగ్ తర్వాత కొంచెం తక్కువ వచ్చింది ప్యూరిటీ, హ్మ్. లేకపోతే నాన్ హాల్మార్క్ ఐటమ్స్ తెచ్చుకున్నారు, అట్లాంటి కేసులో మేము కస్టమర్ గైడ్ చేస్తాం. ఓకే. సార్ మీరు వాళ్ళు మమ్మల్ని అడుగుతారు కూడా ఒక్కొక్కసారి, మేము కూడా చెప్తాం హ్మ్. మీరు గోల్డ్ కొనుక్కునేప్పుడు ఇలాంటి ఆర్నమెంట్స్ కొనుక్కోండి, హ్మ్. దీనివల్ల మీరు చాలా బెనిఫిట్ అవుతారు. హ్మ్. కొంతమంది ఏంటంటే స్టోన్ వెయిట్ వాళ్ళకి తెలియక తీసేసుకుంటారు, బట్ అమ్మేటప్పుడు ఏంటంటే స్టోన్ వెయిట్ ఎక్కువ పోతుంది. అవును. ఎక్కువ కొన్ని కేసెస్‌లో ఎక్కువ పోతుంది. హ్మ్. వాళ్ళేంటంటే కొనుక్కునేప్పుడు ఏది ఎక్కువ ఉండదు మేడమ్ అని చెప్తే వాళ్ళు కొనేసుకుంటారు. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడున్న ప్రాసెస్ అదే. అంటే ఇప్పుడు మనం తీసుకున్నప్పుడు 3 గ్రామ్స్ తీసుకున్నామనుకోండి, 3 గ్రామ్స్‌కేమో స్టోన్ వెయిట్‌తో సహా వేస్తారు. కానీ మనం ఇంకొక ప్రొడక్ట్ తీసుకుంటాం కదా! అంటే ఇది ఎక్స్‌చేంజ్ చేసుకున్నప్పుడు సేమ్ 2 గ్రామ్స్‌లో కూడా సేమ్ అమౌంట్ ఏస్తారు. అదేంటో ఎగ్జాక్ట్‌లీ. అసలు ఎందుకంటే లాజిక్కే అర్థం కాదు. ఇక్కడ మనకేంటంటే మనం ఆర్నమెంట్ కొనుక్కునేటప్పుడు స్టోన్ ఆర్నమెంట్స్ వాళ్ళు బిల్ మీద ఎంత ఇస్తే అంత తీసుకుంటాం. హ్మ్. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కొనుక్కునేప్పుడు ఒకసారి స్టోన్స్ తీసి వెయిట్ చెక్ చేయడం మనం అడగలేము, హ్మ్. వాళ్ళు చెయ్యరు కూడా. హ్మ్. అక్కడ మెయిన్ ప్రాబ్లమ్ అనేదొస్తుంది. సో, అంటే ఆ గోల్డ్ బిల్లుని విషయంలో పట్టేసుకొని హ్మ్. లేదు లేదు నా స్టోన్ ఇంతే వెయిట్ ఉందంటే మేము అందుకే కస్టమర్ కళ్ళ ముందే స్టోన్స్ తీసి చూపిస్తున్నాం. హ్మ్. హ్మ్. విత్ స్టోన్స్ తోటి చైన్ వెయిట్ చెక్ చేసి ఆర్నమెంట్ నెక్లెస్ ఓకే. మళ్ళీ స్టోన్స్ కళ్ళ ముందే తీసేసి గోల్డ్ వెయిట్ స్టోన్ వెయిట్ 2 ప్యారలల్‌గా చెక్ చేసి చూపిస్తున్నాం. హ్మ్. విచ్ హ్మ్. ఈస్ బ్యాలెన్స్ అవుతుంది అది. హ్మ్. సో వాళ్ళే షాక్, సార్ బిల్లు ఇంతుంది సార్ మరి అదే అండి. సో కొనేటప్పుడే వాళ్ళు అలాంటి హర్డిల్స్ ఫేస్ చేస్తున్నారు. హ్మ్. సో, అంటే గోల్డ్ విషయంలో ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట అయితే. డెఫినెట్‌లీ. హ్మ్. సో, మనం కొనాలన్నా, తాకట్టులో పెట్టాలన్నా, దాన్ని విడిపించాలన్నా కూడా ఇంత ప్రాసెస్ ఉంటుందయితే. ఎందుకంటే అందరూ అమ్మడం గురించే ఎక్కువ ఆలోచిస్తారు తప్ప కొనేటప్పుడు ఏంటంటే బ్లంట్‌గా తీసేసుకుంటారు. అవును. సో మేము ఆ ట్రస్ట్ కొనేటప్పుడు ఎంత ట్రస్ట్ తోటైతే తీసుకుంటున్నామో, హ్మ్. అమ్మేటప్పుడుగా మా దగ్గరకొచ్చి అంతే ట్రస్ట్ తోటి అమ్మాలని చెప్పి మేము అవేర్‌నెస్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఓకే. సో, ఇప్పుడు ఎస్‌వీఎస్ గోల్డ్ లానే మార్కెట్‌లో చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇలా తాకట్టులో ఉన్న బంగారాన్ని అమ్మడము. ఇప్పుడు మీరన్నట్లు ఇందాక ప్రాసెసింగ్ ఫీస్ కూడా ఉండదు మా దగ్గర. మా దగ్గర రండి. మేము ఇలాంటి ట్రస్ట్ ఇస్తామని చెప్తున్నారు. సో, వాళ్ళకి మీకేంటి డిఫరెన్స్? సో మీ దగ్గర ఆన్సర్ ఉంది. హ్మ్. ప్రాసెసింగ్ ఫీ వాళ్ళు తీసుకోము అంటున్నారంటే వాళ్ళకి మార్జిన్ ఎలా వస్తుంది? ఐ హ్మ్. జస్ట్ వాంట్ టు నో. హ్మ్. ఇప్పుడు ఏదన్నా ఒక కంపెనీ చేస్తున్నారు. హ్మ్. వాళ్ళు ప్రాసెసింగ్ ఫీ తీసుకోవట్లేదు అంటే వాళ్ళు డెఫినిట్‌గా గోల్డ్ రేట్ అన్నా తక్కువిస్తున్నారు, లేదంటే హ్మ్. కస్టమర్‌కి ప్యూరిటీ అన్నా తక్కువిస్తున్నారు. హ్మ్. హ్మ్. ఈ రెండిట్లలో ఎక్కడో దగ్గర మ్యానిపులేట్ చేసి కస్టమర్‌ని మ్యానిపులేట్ చేయకుండా వాళ్ళ కంపెనీ ఎలా సర్వైవ్ అవుతుంది? నాకు నాకు తెలుసుకుంటే నేను కూడా అలాగే ఫాలో అవుతాను. సో, బట్ వి డోంట్ వాంట్ టు డూ థట్. ఓకే. మనం కస్టమర్‌కి అమౌంట్ అక్యురేట్ ఇస్తాము, హ్మ్. కస్టమర్‌కి ప్యూరిటీ అక్యురేట్ ఇస్తాము. హ్మ్. అందుకే మేము ఓపెన్‌గా ప్రాసెసింగ్ ఫీ ఉందనే చెప్తున్నాం. అండ్ ప్రాసెసింగ్ ఫీ కూడా మేము 10%, 20% కాదు తీసుకునేది. మినిమల్ ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది. ఓకే. విచ్ సో, ఈస్ ఇది వెరీ మెయిన్ రీజన్ కస్టమర్ మిమ్మల్ని ట్రస్ట్ చేయడానికి అంటారా? డెఫినెట్‌లీ. ఏదైనా ఓకే. ఓపెన్‌గా చెప్పి తీసుకుంటాం. హ్మ్. మనం గోల్డ్ కొనేటప్పుడు వాళ్ళు ఎలా అయితే మేకింగ్ చార్జెస్ ఇలా అని చెప్తారో, హ్మ్. సిమిలర్ వే మేము ప్రాపర్‌గా కస్టమర్‌కి మీ గోల్డ్ ఇంత ప్యూరిటీ ఉంది. హ్మ్. హ్మ్. ఐ జస్ట్ వాంట్ టు ఎడ్యుకేట్ కస్టమర్స్ దట్ మీరు 916 ఆర్నమెంట్ తెస్తే మార్కెట్‌లో ఎందుకు 90 ఇస్తున్నారు? ఓకే. ప్రాసెసింగ్ ఫీ లేకుండా 90 ఇస్తున్నారు కొన్ని అమ్మే కంపెనీస్. హ్మ్. హ్మ్.
916 ఆర్నమెంట్‌కి 91 ఇయ్యాలి గదా! ఎస్. సో, ఐ జస్ట్ వాంట్ టు మేక్ దిస్ అవేర్‌నెస్ టు ద కస్టమర్స్. యెస్. అంటే మీరు ఇప్పటి వరకు చెప్తుందేంటంటే, ఏదో మా గురించి చెప్పాలి అనే అనే ఉద్దేశ్యం కాకుండా, కస్టమర్‌కి నాలెడ్జ్ ఇవ్వాలి అనే పాయింట్ ఏదైతే ఉందో, అది చాలా బావుంది యాక్చువల్లీ. యెస్. బికాజ్ మనం ఇప్పుడు అప్‌కమింగ్ జనరేషన్స్ వి షుడ్ బీ ఏ ట్రెండ్ సెట్టర్. మన కస్టమర్స్ ఫస్ట్ అవేర్‌నెస్ క్రియేట్ జేయాలి. సో, మన పేరెంట్స్‌కి మనం ఇంట్లో ఫోన్ వాడడం నేర్పిస్తున్నాము. ఆండ్రాయిడ్ వాడడం నేర్పిస్తున్నాం. అన్నీ నేర్పిస్తున్నాము. ఇన్ ద సిమిలర్ వే వి షుడ్ ట్రీట్ అవర్ కస్టమర్స్ ఆల్సో యాస్ అవర్ మనం ఇందాక అడిగారు కదా! మనం కస్టమర్స్ ఎలాంటి రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తారని. దిస్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్‌లీ వి డూ. మనం కస్టమర్‌కి ఫస్ట్ అవేర్‌నెస్ క్రియేట్ చేస్తాం. ఎలా ఉంటుంది అసలు గోల్డ్? మీ ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతాయి? మీ ప్రాసెస్ ఎలా ఉంటుంది? దీంట్లో ప్రాసెసింగ్ ఫీ ఎందుకు తీసుకుంటారు? ప్రాసెసింగ్ ఫీ తీసుకోకపోతే వాళ్ళు డెఫినెట్‌గా ఇంకో దగ్గర ఎక్కడో మీకు చార్జ్ చేస్తారు. లేదంటే ఆ కంపెనీ ఎలా సర్వైవ్ అవుతుంది? వాళ్ళు చారిటబుల్ ట్రస్ట్ అయితే కాదు కదండీ! గోల్డ్ తీసుకొని ఇచ్చేయడానికి. రైట్? వాళ్ళ పర్సన్ మీ దగ్గరకొచ్చి మీ దగ్గర ప్రాసెస్ చేయడానికి పెట్రోల్ ఎక్స్‌పెన్స్ అయినా రావాలా? కరెక్ట్. డెఫినెట్‌గా వాళ్ళు ఎక్కడో దగ్గర మార్జిన్ సెట్ చేసుకునే ట్రాన్సాక్షన్ చేస్తారు. వాళ్ళంత బ్లంట్‌గా అయితే చేయరు. సో, ఈ అవేర్‌నెస్ కస్టమర్‌కి క్రియేట్ చేస్తున్నాం. ఓకే. సో, అంటే ఇప్పుడు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? ఇప్పుడు ఒక కస్టమర్ మేము అమ్మదలుచుకున్నాం, మాకు నీడ్ ఉంది, మాకు అవసరాల్లో ఉన్నాం, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం. సో, ఎస్‌వీఎస్ గోల్డ్‌ని ఎలా అప్రోచ్ అవ్వాలి? ఇవన్నీ ఎలా ఎలా చెప్తారా జస్ట్ మీ కొంచెం? ఫింగర్ టిప్స్ అవే అండి. మా ఫోన్ నంబర్ 9885582220. ఈ నంబర్‌కి కాల్ అయినా చేయొచ్చు. ఆర్ ఎల్స్ యూ క్యాన్ ఓపెన్ అవర్ వెబ్‌సైట్ svsgold.com. మీరు మా వెబ్‌సైట్ ఓపెన్ చేసి మాకు ఎంక్వైరీ ఫార్మ్ ఫిలప్ చేస్తే మా పర్సన్ వితిన్ 15 మినిట్స్‌లో మీకు కాల్ బ్యాక్ చేస్తారు. ఓకే. ఎట్ ది సేమ్ టైమ్ మీరు మా నంబర్‌కి కాల్ చేసినా మాకు కనెక్ట్ అవుతుంది. మీరు ఆన్ కాల్ మా టీమ్ తోటి మాట్లాడి మీ గోల్డ్ ఎంతుంది? ఎక్కడ ప్లెడ్జ్ ఉంది? ఏముంది? అని మొత్తం డీటెయిల్స్ ఇస్తే దాన్ని బట్టి వాళ్ళు మీకు ఎస్టిమేషన్ ఇచ్చి మా ఎంప్లాయీని మీ దగ్గరికి పంపిస్తారు. ఓకే. అంటే తెలంగాణలోనేనా సార్ ఈ ఆప్షన్? లేదంటే అదర్ సో, కరెంట్‌లీ మనం తెలంగాణలోనే చేస్తున్నాము. హ్మ్. వై? బికాజ్ ఫస్ట్ ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు గదా! సో, వాట్ వి యెస్. ఫీల్ లైక్ ఈస్ ఫస్ట్ మేము ఎక్కడైతే పుట్టి పెరిగామో హ్మ్. అక్కడ మా బిజినెస్‌ని మనం స్టెబిలైజ్ స్టాండర్డ్‌గా. చేసుకొని హ్మ్. దెన్ వి వాంట్ టు మూవ్ ఫర్ అదర్ స్టేట్. ఓకే. అంతేగాని ఏదో పెట్టాం గదా! 4 బ్రాంచ్‌లు పెట్టేసాము, చేసేసాము అన్నట్టు గాకుండా హ్మ్. వి జస్ట్ వాంట్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్. యాక్చువల్లీ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే వేరే సిటీస్‌లో ఏమైనా పెట్టాలి డెఫినెట్‌లీ అనుకుని? ఆబ్వియస్ ఎక్స్‌పాన్షన్ ప్లాన్స్ ఉంటాయి గదా! యాహ్! సో, షూర్. కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్‌లో అయితే ఇప్పుడు కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్‌లో వి వాంట్ టు ఎస్టాబ్లిష్ ఇన్ ఎంటైర్ తెలంగాణ. హ్మ్. హ్మ్. అండ్ ఆఫ్టర్ దట్ వి విల్ ప్లాన్ ఫర్ అదర్ స్టేట్స్. సో, యాహ్! ఇప్పుడైతే తెలంగాణ మొత్తం ఎస్టాబ్లిష్ చేయాలన్నది మా ఇంటెన్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి వాంట్ టు క్రియేట్ అవేర్‌నెస్. మీకు చెప్పినట్టు హ్మ్. హ్మ్. మనకేదో బిజినెస్ చేసేయాలన్నదే కాకుండా హ్మ్. బిజినెస్‌తో పాటు కస్టమర్‌కి అవేర్‌నెస్ క్రియేట్ చేయాలి. కరెక్ట్. కస్టమరు మా దగ్గరికి రాకపోయినా పర్లేదు గానీ వేరే దగ్గర ఎక్కడైనా ఒకవేళ అమ్ముతుంటే వాళ్ళు మోసపోకూడదు. మోసపోకుండా హ్మ్. క్వెషన్ చేయండి. హ్మ్. ఎందుకు నా గోల్డ్‌లో స్టోన్స్ తీయట్లేదు? హ్మ్. ఎందుకు నా గోల్డ్‌ని ప్యూరిటీ ప్రాపర్‌గా చెక్ చేయట్లేదు? నా హ్మ్. ఆర్నమెంట్‌ని ఎందుకు ఇలా చేస్తున్నారని క్వెషన్ చేయండి. హ్మ్. దెన్ డెఫినెట్‌లీ యూ విల్ గెట్ రైట్ వాల్యూ టు యువర్ గోల్డ్. యాహ్! నైస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో, చూసే వాళ్ళకి కూడా అర్థమవుతుందనమాట. అంటే ఈ ఇంటర్వ్యూ కూడా ఏదో చూసే ప్రతి ఒక్కరు అమ్మేసుకోండి అని కాదు. మీకు ఏదో ఒక సమయంలో యూజ్ తప్పకుండా ఉంటుంది. అందరి డెఫినెట్‌లీ. లైఫ్‌లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండవు కదా! సో, యూజ్ అయినప్పుడు తప్పకుండా అప్పుడు గుర్తొస్తుందనమాట. ఓహ్! ఆ రోజు నేను ఇంటర్వ్యూ చూసాను. సో, అందులో నాకు అవేర్‌నెస్ వచ్చింది. దీన్ని బట్టి మీరు ఎక్కడ అమ్మదలుచుకున్నా సరే మీకు అర్థమవుతుంది. ఎక్కడ అమ్మాలి? ఎలా అమ్మాలి? ఏంటి ప్రాసెస్ ఏంటి? నేను మోసపోతున్నానా? లేదా జెన్యూనా? కాదా? అని అర్థమవుతుంది. సో, ఒకవేళ మీకేమన్నా అవసరం ఉంది, ఇది మీకు ఉపయోగపడింది అంటే, ఎస్‌వీఎస్ గోల్డ్ గురించి మరింత డీటెయిల్స్ కావాలి అనుకుంటే, జస్ట్ మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.